వెల్కమ్ టు ధృవ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ రాజు సార్, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. సో ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి రెగ్యులర్ క్లాసెస్లో భాగంగా పాలిటీకి సంబంధించినటువంటి మనకి మరో అంశం సైమాన్ కమిషన్కి సంబంధించింది. సో ఇక్కడ సైమాన్ కమిషన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో సైమాన్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, సైమాన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, సో సైమాన్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏంటి అనేటువంటిది ఈ క్లాస్లో చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి దానికంటే ముందు ఎవరైతే ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా ముందుగా ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాము. సో కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ని ఏదైతే ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ మనకి సైమాన్ కమిషన్కి సంబంధించినటువంటి అసలు ఏర్పాటు, దానికి సంబంధించిన సిఫార్సులు, అదేవిధంగా వ్యతిరేకించినటువంటి సందర్భాలు. సో మనకి సైమాన్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ సైమాన్ కమిషన్ అంటున్నాం. సైమాన్ కమిషన్ ఏర్పాటు అండ్ సైమాన్ కమిషన్ యొక్క సిఫార్సుల గురించి తెలుసుకోవడానికంటే ముందు మనకి సైమాన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటో తెలియాలి. అయితే దీనికంటే ముందు 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేటువంటి వాటిని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించింది. 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. అయితే ఇక్కడ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేటువంటివి మనకి 1921 నుంచి అమల్లోకి వచ్చాయండి. 1921 నుండి అమల్లోకి వచ్చాయి. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1921 నుండి అమల్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ 1921 నుండి అమల్లోకి వచ్చినటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి, ఈ చట్టాన్ని అనుసరించి కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. రెండోది, రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాలలో డయార్కీ అంటే ద్వంద్వ పాలన అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇలా ప్రవేశపెట్టి కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అనగా కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పాలనకు సంబంధించినటువంటి వాటిని భారత ప్రజలు అదేవిధంగా రాజకీయ నాయకులు వ్యతిరేకించారు. దీంతో ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల పనితీరును పునర్సమీక్షించాలని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఈ స్వరాజ్ పార్టీ యొక్క డిమాండ్ మేరకు బ్రిటిష్లో అధికారంలో ఉన్నటువంటి లేబర్ పార్టీ మడ్డిమాన్ కమిషన్ని ఏర్పాటు చేస్తుంది. మడ్డిమాన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మడ్డిమాన్ కమిషన్ తన నివేదికను సమర్పించేలోగా లేబర్ పార్టీ అధికారంలోకి కోల్పోతుంది. నెక్స్ట్ బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అనేటువంటిది అధికారంలోకి వస్తుంది. అయితే వాస్తవానికి 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టం యొక్క పనితీరును అధ్యయనం చేయడం కోసం మరో 10 సంవత్సరాల తర్వాత మరో కమిషన్ని ఏర్పాటు చేస్తామని ఈ చట్టంలో పేర్కొంటారు. కానీ సో ఇక్కడ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా కేంద్ర రాష్ట్రాల్లో బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇక్కడ మడ్డిమాన్ కమిషన్ని లేబర్ పార్టీ నియమించింది. లేబర్ పార్టీ తన యొక్క నివేదికను సమర్పించేలోగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అనేటువంటిది అధికారంలోకి వస్తుంది. అది ఈ కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మన మడ్డిమాన్ కమిషన్ని రద్దు చేస్తుంది. అలా మడ్డిమాన్ కమిషన్ని రద్దు చేసి 1927 నవంబర్లో సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ సైమాన్ కమిషన్కి సంబంధించిన దాంట్లో మనకి సైమాన్ కమిషన్ సో సైమాన్ కమిషన్కి సంబంధించిన దాంట్లో దేనికోసం ఏర్పాటు చేశారంటే,
ఇక్కడ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడం కోసం నాటి బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ బాల్డ్విన్ 1927 నవంబర్లో సర్ జాన్ సైమాన్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ఒక రాయల్ కమిషన్ని ఏర్పాటు చేశారు. 7 సభ్యులతో కూడినటువంటి ఒక రాయల్ కమిషన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో సైమాన్ కమిషన్లో మొత్తం ఎంతమంది సభ్యులు అంటే 1+6 అండి. 1+6 ఒక చైర్మన్ మరియు 6 ఇతర సభ్యులతో సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అలా ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఎవరంటే కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటాడు లార్డ్ బాల్డ్విన్. ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి కన్జర్వేటివ్ పార్టీ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడం కోసం సర్ జాన్ సైమాన్ నేతృత్వంలో ఒక రాయల్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ రాయల్ కమిషన్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే 1+6. సో ఇక్కడ ఒకరు చైర్మన్, 6 ఇతర సభ్యులు అని చెప్తున్నాం. మొత్తం కలిసి ఎంత అంటే 7 మెంబర్స్. అంటే రాయల్ కమిషన్ లేదా సైమాన్ కమిషన్లోని సభ్యుల సంఖ్య, రాయల్ కమిషన్ లేదా సైమాన్ కమిషన్లోని సభ్యుల సంఖ్య, సైమాన్ కమిషన్లోని సభ్యుల సంఖ్య 7. సో ఈ 7లో మనకి మొత్తం 7 సభ్యులైతే ఇందులో కన్జర్వేటివ్ పార్టీ నుంచి 4, కన్జర్వేటివ్ పార్టీ నుండి 4 సభ్యులు, లేబర్ పార్టీ నుండి 2, లిబరల్ పార్టీ నుంచి 1 సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సైమాన్ కమిషన్నే భారతదేశంలో ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని పిలుస్తారండి. సైమాన్ కమిషన్నే భారతదేశంలో ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని పిలుస్తారు. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్, సైమాన్ కమిషన్నే ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని పిలుస్తారు. సో మరి ఈ సైమాన్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో భారత రాజ్య కార్యదర్శిగా ఎవరు ఉంటారంటే బిర్కెన్ హెడ్. భారత రాజ్య కార్యదర్శి అంటే సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి కాలంలో భారత రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్. భారత రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్. అండ్ సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ ఇర్విన్. భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ భారత గవర్నర్ జనరల్గా ఉంటారు. ఇది ఇప్పుడు సైమాన్ కమిషన్ని దేనికోసం ఏర్పాటు చేశారని చెప్తున్నాం. 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశ రాజకీయ వ్యవస్థని అధ్యయనం చేయడం కోసం ఒక సైమాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ భారతీయ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సైమాన్ కమిషన్లో ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం, అందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఆంగ్లేయులు ఉండడంతో భారతీయులకు న్యాయం జరగదని భావించి భారత ప్రజలు సైమాన్ కమిషన్ను బహిష్కరిస్తూ సైమాన్ గో బ్యాక్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే మనకి సైమాన్ కమిషన్ ఏర్పాటు చేశారో ఈ సైమాన్ కమిషన్లో ఉండేటువంటి మొత్తం సభ్యులు కూడా ఆంగ్లేయులు ఉండడం, ఇందులో భారతీయులకి స్థానాన్ని కల్పించకపోవడం, సో దీంతో మనకి న్యాయం జరగదని భావించినటువంటి భారత ప్రజలు సైమాన్ గో బ్యాక్ ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఈ విధంగా సైమాన్ కమిషన్కి సంబంధించిన దాంట్లో సైమాన్ కమిషన్ని భారతీయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ సైమాన్ కమిషన్ తన యొక్క మొదటి పర్యటన అనేటువంటి దాన్ని మనకి ముంబైలో ప్రారంభించింది. అంటే సైమాన్ కమిషన్ భారతదేశంలో మొదటగా పర్యటించిన ప్రాంతం ఏది అంటాడు ముంబై. సైమాన్ కమిషన్ భారతదేశంలో మొదటగా పర్యటించినటువంటి ప్రాంతం ముంబై.
సో ఇప్పుడు సైమాన్ కమిషన్ యొక్క పర్యటన అనేటువంటిది ముంబైకి వచ్చింది. సో సైమాన్ కమిషన్ యొక్క మొదటి పర్యటన మనకి 3rd ఫిబ్రవరి 1928 నుండి మనకి 31st మార్చ్ 1928 వరకు సైమాన్ కమిషన్ తన యొక్క మొదటి పర్యటనను చేసింది. ఇలా సైమాన్ కమిషన్ భారతదేశంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని నిరసనలు ఎదురైనప్పటికీ తన పర్యటనను కొనసాగిస్తూ మొదటి పర్యటన అనేటువంటి దాన్ని 3 ఫిబ్రవరి 1928 నుండి 31 మార్చ్ 1928 వరకు తన పర్యటనను విజయవంతం చేసింది. అయితే సైమాన్ కమిషన్ని బహిష్కరించింది మన జాతీయ కాంగ్రెస్. అండ్ సైమాన్ కమిషన్ యొక్క పర్యటనను సమర్థించినటువంటి పార్టీలు అంటాడు. సైమాన్ కమిషన్ యొక్క పర్యటనను సమర్థించినటువంటి పార్టీలలో ఇక్కడ సమర్థించినటువంటి పార్టీలు అంటే సైమాన్ కమిషన్ యొక్క పర్యటనను సమర్థించిన పార్టీలు సైమాన్ కమిషన్ యొక్క పర్యటనను సమర్థించిన పార్టీలో ఒకటి మనకి జస్టిస్ పార్టీ, నెక్స్ట్ ముస్లిం లీగ్, నెక్స్ట్ అదేవిధంగా మనకి దళిత సామాజిక వర్గం, అది ఇక్కడ జస్టిస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు నలేషా మొదాలియర్. నెక్స్ట్ మనకి ముస్లిం లీగ్కి మనకి సలీముల్లా అలీ బ్రదర్స్ అని చెప్తాం. అయితే సలీముల్లా అలీ బ్రదర్స్లో సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ సైమాన్ కమిషన్ యొక్క పర్యటనను వ్యతిరేకించిన వాడు జిన్నా అయితే సమర్థించినటువంటి వ్యక్తి మహమ్మద్ షఫీ అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో అంబేద్కర్ సో ఇక్కడ షఫీ అని చెప్తాం. అయితే ఈ విధంగా సైమాన్ కమిషన్ పర్యటనను సమర్థించినటువంటి పార్టీలు అంటే జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్ అండ్ అదేవిధంగా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంబేద్కర్. అండ్ వ్యతిరేకించింది ఎవరంటే కాంగ్రెస్. అదేవిధంగా సైమాన్ కమిషన్కి వ్యతిరేకంగా భారతదేశంలో వచ్చినటువంటి ఉద్యమమే సైమాన్ గో బ్యాక్ ఉద్యమం అని చెప్తాం. సో అదేవిధంగా సైమాన్ కమిషన్ యొక్క రెండవ పర్యటన ఈ రెండవసారి సైమాన్ కమిషన్ యొక్క పర్యటన ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ 11th అక్టోబర్ 1928 నుండి 5th ఏప్రిల్ 1929 వరకు ఇక్కడ సైమాన్ కమిషన్ యొక్క రెండవ పర్యటన అనేటువంటిది కొనసాగింది. ఈ విధంగా భారతదేశాన్ని 2 సార్లు పర్యటించినటువంటి సైమాన్ కమిషన్ తన యొక్క నివేదికని 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పిస్తుంది. మరి ఈ విధంగా సమర్పించినటువంటి దీంట్లో సైమాన్ కమిషన్ యొక్క సిఫార్సులు ఏమయో చూద్దాం. సిఫార్సులు సైమాన్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు. సో సైమాన్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సైమాన్ కమిషన్ చేసిన ప్రధానమైనటువంటి సిఫార్సుల్లో మొదటిది రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడిన డయార్కీ విధానాన్ని రద్దు చేయాలి. అంటే ద్వంద్వ పాలనను రద్దు చేయాలని సూచించింది. రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడినటువంటి ద్వంద్వ పాలనను రద్దు చేయాలి. అంటే 1919 మాంటేగ్ చేమ్స్వర్త్ సంస్కరణలో భాగంగా రాష్ట్రాల్లో డయార్కీ సిస్టమ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడినటువంటి ద్వంద్వ పాలనను రద్దు చేయాలని సూచించింది సైమాన్ కమిషన్. నెక్స్ట్ అదేవిధంగా మరి ఈ ద్వంద్వ పాలనను రద్దు చేసి రాష్ట్రాలలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి రాష్ట్ర శాసనసభలకి భారతీయ మంత్రులు బాధ్యత వహించేలా చూడాలి. చూడడం అంటే ఇక్కడ రాష్ట్రాలలో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వపాలను రద్దు చేయడము, అదేవిధంగా రాష్ట్రాల్లో ఒక బాధ్యతాయుతమైన అంటే రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి రాష్ట్ర శాసనసభలకి భారతీయ మంత్రులు బాధ్యత వహించేలా చూడడం. నెక్స్ట్ మూడోది భారతదేశంలో సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టాలి. అంటే ఫెడరల్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. అంటే ఇక్కడ
సమైక్య విధానాన్ని అనుసరించి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా అధికారాల పంపిణీ అనేటువంటిది నిర్వర్తించాలని సూచించింది. కాబట్టి భారతదేశంలో సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది సైమాన్ కమిషన్. నెక్స్ట్ 4వది మనకి భాషా ప్రాయుక్త రాష్ట్రాలు, అంటే భారతదేశంలో భాషా ప్రాయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అదేవిధంగా భాషా ప్రాతిపాదికపై ఒరిస్సా, సింధ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. భారతదేశంలో భాషా ప్రాయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. భాషా ప్రాతిపాదికపై ఒరిస్సా, సింధ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. నెక్స్ట్ మరొక అంశం ఏమని చెప్పిందంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం. సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం సాధ్యం కాదు అని సూచించింది. అంటే ఇక్కడ నిర్దిష్టమైనటువంటి వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలని భారతీయులు డిమాండ్ చేసినటువంటి క్రమంలో భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం అనేటువంటిది సాధ్యం కాదు అని సూచించింది సైమాన్ కమిషన్. నెక్స్ట్ దీంతో పాటుగా చివరి అంశం ఏంటంటే ఇక్కడ మనకి మతపరమైన నియోజక గణాలను కొనసాగించాలి, అంటే మతపరమైన నియోజక గణాలను సమర్థించింది సైమాన్ కమిషన్. వాస్తవానికి మతపరమైన నియోజక గణాలు అంటే మనకి 1905లో బెంగాల్ విభజన అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 1905లో బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం వందే మాతర ఉద్యమం. అయితే ఈ వందే మాతర ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలోనే 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా ముస్లిం వర్గాలకి ప్రత్యేకమైన నియోజక గణాలను ఏర్పాటు చేస్తుంది మనకి బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో మతపరమైన నియోజక గణాలను సైమాన్ కమిషన్ సమర్థించింది అని చెప్పొచ్చు. సైమాన్ కమిషన్ సమర్థించింది. కాబట్టి మనకి సైమాన్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవేనండి. ఒకటి, రాష్ట్రాల్లో ద్వంద్వ రద్దు చేయాలి. నెక్స్ట్, రాష్ట్రాలలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి వాటికి అనగా రాష్ట్ర శాసనసభలకి భారతీయ మంత్రులు బాధ్యత వహించేలా చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. నెక్స్ట్ భాషా ప్రాయుక్త రాష్ట్రాలు, భారతదేశంలో భాషా ప్రాయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి భాషా ప్రాతిపాదికపై ఒరిస్సా, సింధ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. నెక్స్ట్ సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం సాధ్యం కాదు అని చెప్పింది. మతపరమైన నియోజకవర్గాలను సమర్థించింది. ఇది సైమాన్ కమిషన్ యొక్క సిఫార్సులు అని చెప్పొచ్చు. కాబట్టి సైమాన్ కమిషన్ని భారతదేశంలో ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని పిలుస్తారని చెప్పాం, లేదా రాయల్ కమిషన్ అని చెప్తారు. సైమాన్ కమిషన్ని వ్యతిరేకించింది ఎవరంటే జాతీయ కాంగ్రెస్. సైమాన్ కమిషన్ని సమర్థించినటువంటి పార్టీలు అంటే జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్, అదేవిధంగా దళిత సామాజిక వర్గం అని చెప్తాం. కాబట్టి ఇది సైమాన్ కమిషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో కాబట్టి ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ధృవ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు తెలియజేయండి. సో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.